ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కొప్పోలు 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గౌరవ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ నరసయ్య, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ శాండిలియా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెరబలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జన దోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై చేసినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు ఒంగోలు నగరపాలక సంస్థ ప్రథమ మహిళ మేయర్ గంగాడ సుజాత గారికి, మన గౌరవ కమిషనర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, మా కార్పొరేటర్లకు, పార్టీ నాయకులకు, పెద్దలకు, పార్టీ కార్యకర్తలు అందరికీ నాకు ఎక్కువ తెలియజేసుకుంటున్నాను. మేము ఈ ఎక్స్పోర్టర్లో దాదాపుగా చేసిన ఒక 2 నిమిషాలు చెప్తాను. మొట్టమొదటిగా జాషువా కాలనీలో అసలు మరి చాలా నేర్చుకుంటూ ఉంటే దాన్ని
సెక్షన్ లోపల మన ఈ బరియల్ ప్లాట్ఫాము రూమ్ అవిగా కనిపిస్తూ సైన్స్ చేయించుకుంటారు. కాకపోతే ఆలోచన పెండింగ్ ఉంది. అదేవిధంగా చెరువులో నీళ్లు మురుగునీళ్ళు ఉంటాయి, బయటకు వచ్చి చాలా బాగా చేయించేసి చెరువు పెట్టడానికి దాదాపు 20 లక్షలు అయింది. పిల్లలు ఒక 60 లక్షలు పెట్టి పిల్లలు బాగు చేయించారు. పిల్లలు ఒక 60 లక్షలు పెట్టి బాగు చేయించారు. పోటీ 30 లక్షలు పెట్టి 10వ నిమిషంలో కొత్త పైప్ అయింది. అని దాదాపు 35 సంవత్సరాలు ఆ పైపు మా అసలే కూడా వాటర్ రాకపోతే చెరువు దగ్గర మొత్తం పెద్ద కొత్త పైప్ వేయించారు. దాదాపు అది కొద్దిగా ప్రమాదకరంగా ఉన్నాయి. డాక్టర్స్ తీసుకుని చేస్తాము. పోతే ఇక్కడ ఏంటంటే ఈ మన నీటి కుళాయిలు బాగా పెండింగ్లో ఉన్నాయి. అది గౌరవ ఆరోగ్యం కాదు. ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఎంత అంతగా అయిపోయింది, మళ్ళీ మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టేసి అందరూ పిలిపించి చెప్తానన్నారు. అసలు లేకపోతే మనకి దాదాపు పన్నులు పెడితే మనకి మున్సిపాలిటీ కూడా కొంత ఆదాయం వస్తుంది, కొంత ఇదిగా ఉంటుంది. అది ఒక అందరూ సాధించాలని ఎవరి కోరుతున్నాము. అంబేద్కర్ భవన ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులైన మన ఒంగోలు శాసనసభ గారికి, అదేవిధంగా మన ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా కమిషనర్ గారికి, మిగతా కార్పొరేటర్లందరికీ, వచ్చిన ఇక్కడ ప్రజానీకానికి, మా స్టాఫ్కి మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. గత 2 సంవత్సరాల కూడా ఈ అంబేద్కర్ భవనాన్ని ఈ ఏరియాలో ఒక 78 సెంట్లు మొత్తం విస్తీర్ణం ఉంది. ఈ ఏరియా మొత్తం ఈ బిల్డింగ్ కాకుండా చుట్టుపక్కల ఏరియా కూడా దానిలో ఒక 6,900 అడుగులు చంద్రపాటిలో ఏరియాలో బిల్డింగ్ని ఒక 2,20,00,000 రూపాయలు కూడా నిర్మించడం జరిగింది. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఎక్కడ కూడా ఇంత అంబేద్కర్ భవనానికి ఇంత ఏరియా ఎక్కడ కూడా నిర్మించబడేది లేదు. మన కార్పొరేటర్ గారు నర్సయ్య గారు మొదలుగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్డింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు మన మున్సిపల్ ఫండ్స్ ఓన్లీ 2,20,00,000 పెట్టినట్టు మన మామూలు విషయం కాదు. ఆయన ప్రతి కౌన్సిల్ మీటింగ్ అడగడం, కొంత అదనంగా ఏమి కావాలనేది దానికి ప్రపోజల్ తయారు చేయడం, ఈ విధంగా పూర్తి చేయడం అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అదేవిధంగా మేయర్ గారి చేతుల మీదుగా చేసుకోవడం మన ఆనందంగా ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఒంగోలు నగరం మొత్తాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేయడం, దాంట్లో మా పాలకవర్గం కూడా పాత్ర వహించడం మనం ప్రత్యేకంగా భావిస్తున్నాం. 400 కోట్ల అమృత స్కీమ్ కానివ్వండి, ఈ డ్రైవ్స్ కోటి రోజు కాలువ, 4 కాలువ డ్రైవ్స్ కానివ్వండి, అన్ని రకాల పార్కులు, డివైడర్లు అంతా ఎక్కడైనా సరే ఆహ్లాదకరంగా పడేటట్టుగా లాస్ట్ సంక్రాంతి కూర్చోడానికి ఒంగోలు నగరం ఒక అందంగా పడే విధంగా కూడా తయారీ గమనిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 7 కోట్లుగా ఒంగోలు ఇంకా బాగా తీర్చిదిద్ది అప్ టు కొప్పూరు, కల్లూరు, కొత్తపట్నం దాకా ఒక మహానగరంగా ఒంగోలు తీర్చిదిద్దుతున్న మన ధన్యవాదాలు తెలుపుతూ వెంకటేశ్వర గారికి, అట్లనే మా అందరికీ ప్రీతమ నాయకులు, ఒంగోలు శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ దామచంద్ర జనార్దన్ గారికి, అట్లనే మా నగరపాలక మేయర్ మేడం గంగడి సుజాత గారికి, మా మిత్రులు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ గారికి, ఇతర నా కార్పొరేటర్లకి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీ గారికి, ఇతర పార్టీ నాయకులకి అందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తారు. ఎందుకంటే నరసయ్య గారు మాకు కౌన్సిల్లో ఒక వైస్ ప్రెసిడెంట్ అంటాడు. ఆయన ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరిగినా కూడా నరసయ్య వాయిస్ ఎంతతో రెడీ అయిపోతుంది మొత్తం కౌన్సిల్ అంతా కూడా. అటువంటిది సంకల్పం మంచిది నరసయ్యది. ఎందుకంటే ఇవాళ దీని ఓపెనింగ్ బ్రహ్మాండమైన రోజు, ఇవాళ 3వ రోజు, వైకుంఠ ఏకాదశి రోజు దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటూ ఒక మంచి మనిషి, అభివృద్ధి ప్రధానమైనటువంటి మన జనార్దన్ గారి చేతుల నుంచి దీన్ని ఓపెన్ చేయించుకోవటం నర్సయ్యకి నిజంగా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అట్లనే ఇప్పుడే బుజ్జి గారు చెప్పారు, ఒంగోలులో పట్టణ అభివృద్ధికి అనుక్షణం నిర్విరామంగా కృషి చేస్తూ ఆయన ఆలోచనల్ని ఆచరణలో పెడుతున్నటువంటి ఏకైక నాయకుడు మన జనార్దన్ గారు. ఇవి మంచికి ఇప్పుడు కొప్పల గురించి చెప్పారు. ఒంగోలు లోపల టౌన్లో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ ఇప్పుడు అటు గాంధీ పార్క్ కానీ, లేకపోతే
కర్నూలు రోడ్డు కానీ ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా ముఖ్యంగా పోలీస్ కాలువ కానీ ఇవన్నీ చాలా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి ఆయనకి ముక్కోటి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇంకా మనోధైర్యాన్ని శక్తిని ఇచ్చి ఈ ఒంగోలు పట్టణాన్ని మహాపట్నంగా తీర్చిన దాంట్లో ఆయన పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ నగర్లో కళ్యాణ మండపానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ వచ్చేసిన కార్పొరేటర్ కార్యకర్తలు అందరికీ నమస్కారం అండి. మరి మాకు అడగగానే ఇక్కడ కళ్యాణ మండపానికి పెండింగ్ ఉన్న వర్కులన్నీ కూడా పిల్లలన్నీ కంప్లీట్ చేసి పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఎంతో మేలు చేశారు మన జనార్దన్ గారు, అలాగే మేయర్ గారు. ఇక్కడ మాకెంతో చాలా మేలు చేశారండి. అలాగే పట్టుబట్టి సాధించి మన నరసయ్య గారు కూడా చాలా ప్రారంభోత్సవానికి మేలు చేశారు. మరి ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు అయితే ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో మాకు ఈ కళ్యాణ మండపాన్ని చేసిన మేలు. అలాగే పైప్ లైన్ కూడా మాకు ఇప్పటి నుంచో వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లానికి సంబంధించి పైప్ లైన్ వేయించి ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి పనులకి మాకు ఎమ్మెల్యే గారు ఎంతో మాకు సహకరించి ఈ కార్యక్రమానికి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి ఆయుధం అన్నమాట. ఆ ఆయుధానికి మేము ఎస్సీ కాబట్టి మా పనులు చేయదు. ఆ ఆయుధం వాడి అందరిని భయపెట్టి బెదిరించి మరి తన అభివృద్ధి పనుల్లో అంత పట్టుదలగా ఉన్నాడు అని అంటే నిజంగా అభినందనీయమది. అందుకే నేను ఎమ్మెల్యే గారు యాక్చువల్గా వాళ్ళు తిరుపతి వెళ్ళాలంటే నేనే వెళ్తానని చెప్పారు. అయినప్పటికీ కూడా ఈరోజు పండగ పూట తను ఇది చెయ్యాలి, ఓపెనింగ్ చేయాలని చాలాసార్లు నన్ను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆఫీస్కి వచ్చి నన్ను బాగా రిక్రూట్ చేసుకుంటే నేను కూడా సార్ బాగా విసిగించాను ఒక రకంగా చెప్పాలంటే. ఆ రకంగా చేసి ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇది మరి ఊరు ప్రజలందరికీ కూడా ఉపయోగమైంది కాబట్టి అందరూ వచ్చి దాన్ని అభినందించాలి. నిజంగా మరి సార్ని అభినందించాలి. ఎందుకంటే మేము ఎప్పుడు అనుకోలేదు ఇంత మంచి బిల్డింగ్ మాకు వస్తుంది అని. కానీ ఈ హయాంలో మాకు ఇచ్చారు అనే దాన్ని మనం సంతోషంగా ఉన్నట్టయితే ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరచడానికి మరి గ్రామస్తులు రానందుకు నిజంగా అయితే నాకు కొంత బాధగా ఉంది. ఎందుకంటే ఒంగోలులో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు అంటున్నారు మన మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, చాలా బాగుంది, ఓపెన్ స్పేస్ అంతా ఉంది. మరి ఎంత ఖర్చుతోటి ఇంత మంచిది మనకి సెంటర్లో ఉంది ఇది కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీ అందరూ కూడా మీ యొక్క ఉత్సాహాన్ని, సంతోషాన్ని అభినందన రూపంలో కనుక తెలియజేసినట్లయితే మరి ఇంకా ఎక్కువ పని చేయడానికి మాకు ఒక మంచి జోష్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమైనా మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము మన అభివృద్ధి అంటే ఏమిటి. మెయిన్గా రోడ్డు వైడనింగ్ వలన ఎంతో ఉపయోగం. ఈ రోడ్డు వైడనింగ్ చేయలేకపోతే ఇప్పుడే మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. పెరిగిన జనాభాకి కనుక వెహికల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అలా అయినప్పుడు మనం వన్ వే పెట్టుకుంటున్నాము. మరి ఎమ్మెల్యే గారు వన్ వే అనేది వద్దు, ఎప్పుడు కూడా వెళ్ళామంటే ఏ దారిలో వెళ్తాం అదే దారిలో మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే కమిషనర్ని పెంచుకొని మనకి ఏ రకంగానైనా సరే మనకి జనాలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. మనం ఎవరో ఇద్దరు ముగ్గురు వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వల్ల కనుక ఆగిపోయినట్లయితే డెవలప్మెంట్ ఆగిపోతుంది అనే దానికి ఇప్పుడు మన గోపి గారు వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ గోపి కూడా ప్రతి దానికి కూడా ప్రతి కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళిద్దరే మన ఎక్కువ గోల్ చేసి వాళ్ళిద్దరూ సాధించుకున్నారు. కాబట్టి ఈ రోజు మన గ్రీన్ బెల్ట్ కనుక కంప్లీట్ అయిపోయి అదంతా కనుక మనము గ్రీనరీని పెట్టి అలాగే మొక్కలు వేసి తర్వాత మంచి మంచి ప్యూరిఫికేషన్ అన్నీ కలిపిస్తే మరి ఒంగోలుకి ఎంత అవగాహన ఒక మంచి ఫీల్ కలుగుతుంది. మరి ఆ యొక్క ఘనత మాత్రం మన ఎమ్మెల్యే గారికి అని చెప్తున్నా. అంతేకాకుండా మరి రోడ్ వైండింగ్స్ కానివ్వండి, అలాగే మన ప్యూరిఫికేషన్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మన ఆయనకు ఒక ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారంగా ముందుకెళ్ళిపోతారు. ఎవరు ఏమనుకున్నా సరే ఆయన మాత్రం ముందుకెళ్ళే ఒక విధానానికి మేము కూడా మరి ఆయన సమర్థించాము కాబట్టి మరి మేము కూడా ఆయన పట్ల నడుస్తున్నాము. కాబట్టి మనము ఏ పని చేసినా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతాము. కాబట్టి మరి మీ అందరి యొక్క సహకారంతో మన కమిషనర్ అయితే ప్రతిరోజు కూడా ఉదయం తిరిగి ఎక్కడైనా నేను కూడా వెళ్తూ ఉంటాను. ఎక్కడైనా మనకి ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే కనుక ఆ ఇబ్బంది ఇమ్మీడియట్గా మరి మా నోటీస్ తీసుకొస్తే మేము ఏదైనా పని చేయడానికి యాక్చువల్గా అయితే మున్సిపాలిటీ పడలేదు. అయినప్పటికీ కూడా ఏదో పని చేయాలనే ఒక సంకల్పం, దృఢ సంకల్పం
ఉంది కాబట్టి ఆ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. మరి ఒంగోలు నగర ప్రజలందరి యొక్క ఆశీస్సులు మరి మెండుగా ఉండాలి, మరి అమలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఒక వైకుంఠ ఏకాదశి నాడు మరి ఆ దేవదేవుడు మన అందరినీ కూడా కాచి కాపాడాలని, మీ అందరూ మరి ఈ రంగింగ్ కాబట్టి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మేయర్ గారు గంగా సుజాత గారు, మన డిప్యూటీ మేయర్ గుజ్జు గారు, అలా కార్పొరేటర్ చంద్రయ్య గారు కానీ గతంలో చాలామంది కార్పొరేటర్లు అందరికీ, అదేవిధంగా మా నగర పార్టీ అధ్యక్షుడు మదన్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి, ఎంపీ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలకి చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశాలను బట్టి పదవులు వస్తుంటాయి. అవకాశాలను బట్టి మనకి ఏదో ఒక ప్రజల నుంచి ఎన్నుకోవడం కానీ, లేకపోతే పార్టీ నుంచి ఒక పదవులు కానీ ఏదైనా వస్తాయి. కానీ ఉండే టైంలో సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి దాంట్లో ఈరోజు మన నర్సయ్య గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పీరియడ్లో ఆయన సద్వినియోగం చేసుకొని ఈరోజు ఇంత భవనాన్ని ఈరోజు ఆయన నిర్మించగలిగామంటే ఆయనకి జీవితాంతం గుర్తుండేటట్టుగా ఇక్కడ ప్రజలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా నర్సయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మన మేయర్ గారు చెప్తున్నారు, ప్రతి కార్పొరేషన్ మీటింగ్లో కూడా మాకు అంబేద్కర్ భవనం ఉంది, మట్టి దోలాలి, లేకపోతే స్టాఫ్ ఉంది, కిటికీలు ఉన్నాయి. ఏదో విధంగా నేను వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదో విధంగా ఇక్కడ ఉండే డివిజన్లో ఉండే సమస్యల మీద కూడా ఎప్పుడు కూడా మాట్లాడతా, దానికి మంచినీళ్ళు కానీ, రైళ్లు కానీ, ఏదో విధంగా రోడ్డు కానీ ఇలాంటివన్నీ కూడా నర్సయ్య గారు ఆయన చేసి మాత్రం ఖచ్చితంగా ప్రజలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన రేపు కార్పొరేటర్గా ఇప్పుడు అయిపోతుంది, ఇంకా మంచిగా అయిపోతుంది. అయిపోయినా చిరస్థాయిగా నర్సయ్య గారి టైంలో ఈ కట్టారు అనేది మాత్రం ఈ 10వ డివిజన్ ప్రజలందరూ మాత్రం గుర్తుపెట్టుకుంటారని కూడా ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. మనకేంటంటే ఒక విజన్ ఉండాలి ఏదైనా కూడా. ఎందుకంటే 3 ఎకరాల్లో నేను చూస్తే చాలా సంతోషం వేస్తుంది. టౌన్లో కూడా ఇంత పెద్దది, ఇంత బాగుండే వస్తుండేది లేదు. అక్కడ టౌన్లో కూడా అంబేద్కర్ భవన్ కూడా 3 కోట్లు పెట్టి మన టైంలోనే ఆ రోజు ఇవన్నీ కూడా చేసాం. అంబేద్కర్ భవన్ అది బాగా లేకపోతే కూడా ఈరోజు దానికంటే రీతిలో ఎంతో పెద్దదిగా, ఎంతో చక్కగా మన డివిజన్కి ఈరోజు దాన్ని తీసుకొచ్చి పేద ప్రజలు ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే రోడ్ల మీద భోజనాలు కానీ, లేకపోతే వర్షం పడితే ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ లేకుండా శుభ్రంగా భోజనాలు చేసుకోవచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల ఏ ఉన్నా కూడా అన్నీ కూడా చేసుకునే అవకాశంతో ఈరోజు ఒక మంచి భవనం మన దగ్గర ఏర్పడటం చాలా సంతోషం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మేము మొన్న ప్రతి డివిజన్లో కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కావాలి అనేది మనం కూడా పెడుతున్నాం. మనకు ఎక్కడైతే ప్లేస్లు ఉన్నాయో డివిజన్లో అన్ని డివిజన్స్లో కూడా చిన్న కమ్యూనిటీ హాల్. ఎందుకంటే పేద ప్రజలు ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకొని, ఒక పెళ్లి చేసుకొని, లేకపోతే 10 మంది కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నిటికీ అవకాశాలు ఉండేట్టుగా అన్ని డివిజన్స్లో మొదలు పెడుతున్నాం. అన్ని డివిజన్స్లో కూడా పూర్తి చేస్తున్నామని చెప్పడానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే ₹1 పెట్టేది కాదు, సింపుల్గా చేసుకొని ఒక 20 లక్షలు పెట్టి చేసే విధంగా అన్ని డివిజన్స్లో కమ్యూనిటీ హాల్ కూడా ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ డివిజన్లో ఒకసారి మనం గుర్తించుకుంటే 14-19లోనే అన్ని సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అనేది ఇంకా 10వ డివిజన్కి 9వ డివిజన్కి తాగడానికి నీళ్ళు కూడా లేకపోతే ఆ రోజు అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఇంటింటికి కుళాయి వేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. దాని ఉద్దేశపూర్వకంగానే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రత్యేకించి ఒక ఎస్సీ కాలనీలో ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద ప్రోగ్రాం కూడా మన కాలనీలోనే ఆ రోజు పెట్టడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసాం. అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంకా కూడా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క రోడ్డు కూడా మెయిన్ రోడ్డు కూడా ట్రైన్ 2 కోట్లు పెట్టి ట్రైన్ వేస్తా ఉన్నారు.
ఇటుపక్క ట్రైన్ కూడా వేయాలి. అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడు 1,70,00,000తో అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరగానే మొదలు పెడితే మనకు కుప్పలు కుట్టలు అనేది లేకుండా ఫ్లైఓవర్ కాడి నుంచి మీకు కుప్పల దాకా మంచి రోడ్డు కూడా అయిపోతుంది. బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏరియాకి నీళ్ళు ఇచ్చి రోడ్లు వచ్చి కరెంట్ వచ్చి సెంటర్ డివైడర్ వచ్చి అన్నీ వచ్చిన తర్వాతే ఇక్కడ మార్కెట్ ఎంత పెరుగుతుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎప్పుడైతే మనం అవకాశాలు ఇస్తామో, ఎప్పుడైతే మనకి ప్లేస్ మనకు కావాల్సిన పబ్లిక్ కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామో ఆటోమేటిక్గా అక్కడికి దూరానికి వచ్చి అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఏదైనా కట్టుకోవడానికి కానీ రేట్లు పెరగడానికి కానీ ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది వరకు 14 ముందు ఇక్కడ ఏదైనా ఒక ఇల్లు ఉన్నాయో మీరు ఫ్లైఓవర్ తర్వాత ఒక్కటన్నా ఏదైనా ఇల్లు ఉన్నాయో అనేది మనం చూసుకోవాలి. బాగా తప్పితే రైట్ సైడ్ ఎక్కడ కూడా అపార్ట్మెంట్లు కానీ లేఅవుట్లు కానీ ఇక్కడ లేవు. ఆ తర్వాతే ఇవాళ అన్నీ వచ్చినాయి. ఇవాళ ప్లేస్ 2 లక్షలు గది 2 లక్షలు రేట్లు పెరిగిపోయి ఈరోజు ఆ రకంగా వచ్చిందంటే అభివృద్ధి అనేది జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలి, కబ్జాలు అనేది ఎక్కడా లేకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. ఇందాక మన శ్రీనివాసరావు చెప్పినట్టు కార్పొరేటర్ ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ఎవరో ఆకుపై చేశాడు, రూమ్ కట్టుకున్నాడు, పైకి పోవాలంటాడు. అప్పటికి విడిసి బలవంతం చేసినా కూడా అతను ఇంకా కూడా ఇబ్బంది పెట్టాడు. దానికి మళ్ళీ కొంతమంది వేరే వాళ్ళు పెద్దలు పెట్టారు. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, అతనికి కాగితాలు అతనికి ఆయన పేరు మీద పట్టా ఉంది, ఆయన పేరు మీద కాగితాలు ఉన్నాయి, దానికి మనం ఏం చేయడానికి లేదు, మీరు ఖాళీ చేయండి, రేపు పట్టాలు ఇచ్చినప్పుడు మీకు ఒక పట్టా ఇస్తాం, నిన్ను కూడా గౌరవిస్తాం, మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పి పంపించి రేపు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకే ఇస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు 2-3 కోట్ల ప్రాపర్టీ 20 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు అది క్లీన్ చేసుకోవడం వల్ల, నేను కాంపౌండ్ కట్టుకోవడం వల్ల శ్రీనివాస్ కూడా ఆస్తి అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా ఒక కారణమైందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు టౌన్లో కూడా ఎక్కడ కూడా ఇల్లీగల్ కానీ లేకపోతే కబ్జాలు కానీ ఈ గంజాయి కానీ ఎక్కడన్నా కూడా ఇదివరకు ఇప్పటికీ మార్పు అనేది మనందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు గంజాయి అక్కడ ఎన్ని లేకుండా ఓన్లీ డెవలప్మెంట్ మీదే పోతున్నాం. ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఇచ్చేటట్టుగా ఈరోజు పెన్షన్లు కూడా ఎప్పుడు వచ్చేదో రాని పరిస్థితుల్లో 1వ తారీఖు అంటే 31వ తారీఖే ఇళ్ళకు వచ్చి పెన్షన్స్ ఇచ్చేటట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా సరిగ్గా మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా కూడా ఒంగోలు మాత్రం అన్ని రకాల అభివృద్ధితో మాత్రం ఈ 3 సంవత్సరాల్లో చాలా మార్పులు మాత్రం తీసుకొస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామన్నా. కొంతమంది రోడ్లు వైండింగ్లో కొంతమంది పోవచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. కానీ నేను చాలాసార్లు కూడా చెప్పాను, వ్యక్తిగతంగా నాకేం వాళ్ళ కక్షలు కాదు. మనము ఈరోజు కంట్రోల్ పడుతున్నామంటే వాళ్ళ మీద మనకి వ్యక్తిగతంగా కోపం కాదు, ఏం కాదు. వ్యవస్థ బాగుపడాలి. వ్యవస్థ బాగుంటేనే మనకు అక్కడ వాళ్ళకు కూడా వ్యాపారాలు జరుగుతాయి. దానికోసమైనా ఈరోజు ఎన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. రేపు అయిపోయిన తర్వాత వాళ్ళే హర్షించేటట్టుగా ఆ రోడ్డు అయిపోతే ఎంతో మందికి ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ గారిని అయితే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నర్సింగ్ గారు చేసిన కష్టాలు మాత్రం ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా తెలియజేస్తూ నర్సింగ్ గారు ఏదో భవనం చూసిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇలాంటి కష్టంగా పెట్టుకొని పట్టుదలతో పనిచేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఈరోజు ఇంత పెద్దది కట్టి ఈరోజు ఎంతో బాగా చేశారు. ఇది తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి మరోసారి తెలియజేస్తూ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అక్కడ అంబేద్కర్ దానికి ఏంటంటే అంతా గ్రామ ఆ రోజు పట్టాలు కానీ డాక్యుమెంట్ కానీ ఎలాంటివి ఈరోజు ఇల్లు పెట్టుకోవడం కానీ ఒకే డాక్యుమెంట్. ఇప్పుడు పని ఎలా మార్చుకోవడం పని కానీ దానికి దయచేసి మార్పు ఎంఆర్
దాదాపు 150 మంది ఇల్లు కడుతున్నారు. ట్యాక్స్ కడుతున్నారు కానీ పేరు మాత్రం ఒకే డాక్యుమెంట్స్ అనేవి ఆ పంచాయతీలో డీకెల్ కూడా లేదు సార్. రామకృష్ణ చేసుకున్నారు కూడా వాళ్ళకి ఏంటంటే అదొక 40 మొత్తం అది ఆర్టీఓ గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడితే వీఆర్ఓ వచ్చారమ్మా? వీఆర్ఓ ఉన్నారా? రండి వర్షాలు రండి రండి